హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ పెళ్లి కాని రైతులకి పిఎం కిసాన్ డబ్బులు రావా? రూల్స్ ఇవే. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. రైతులకు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం 6,000 మొత్తాన్ని 3 విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. ఈ నిధులకు రైతుల పంటలకు అవసరమైన పెట్టుబడి అందించడం ఎంతో దోహదపడడం జరుగుతుంది. అయితే చాలామంది రైతులు పెళ్లి కాని వారు కూడా ఈ పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందగలరా లేదా దీనిపై ఎటువంటి షరతులు ఉన్నాయి అనే విషయంలో సందిగ్ధంతో ఉన్నారు. ఈ విషయంపై గూగుల్లో ప్రశ్నలు అడగడం, అధికారులు ప్రారంభంలో చేసుకోవడం వంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రైతు పేరు, ఎంత భూమి ఉన్నా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుంటే పథకం ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ పథకం కోసం 2019 నాటికి పట్టా పాస్బుక్ ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది. 2019 తర్వాత పాస్బుక్ పొందిన రైతులకు త్వరలోనే ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళైన రైతులకైనా పెళ్లి కాని వారికైనా ఈ పథకం లబ్ధిదారులు కావచ్చు. కానీ ఒకే కుటుంబంలో కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి. భార్యాభర్తల పేర్లు ఏదో ఒకరి మాత్రమే పిఎం కిసాన్ నిధులు వర్తించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు తమ పంటల ఖర్చులకు భరించలేనంత అవసరమైన ఆర్థిక సాయాన్ని పొందుతున్నారు. పిఎం కిసాన్ యోజన పథకం రైతుకి బాటలోనే ఆర్థిక స్థిరపడానికి మార్గదర్శకాలు నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.